హలో వెల్ విషర్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ క్రియేటివ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి ప్రజలు వలసలు అనే టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. అందులో కొన్ని టాపిక్స్ని మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఓకేనా? అవేంటంటే వలసలు అంటే ఏంటి, వలసలు ఎన్ని రకాలు, వాటి గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం ఈ వీడియోలో వాతావరణ మార్పు అనే లెసన్లో వాతావరణం అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ పర్యావరణ కార్యకర్త ఎవరు, చిప్కో ఉద్యమం అంటే ఏమిటి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం అంటే ఏమిటి? ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. ఉష్ణోగ్రత, ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, వాతావరణం అంటే ఏంటి, వర్షపాతం, ఉష్ణోగ్రత, ఈ మొదలైన పరిస్థితులను ఏమంటారు, వాతావరణం అంటారు. ఓకేనా? నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్. ఏంటి గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేబీ ఇక్కడ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈమె వచ్చేసి గ్రేటా థన్బర్గ్. ఈమె ఒక పర్యావరణ కార్యకర్త. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి, స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా? ఈమె 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించింది. దేని గురించి అంటే చెట్లు నరకవద్దు అనే టాపిక్ గురించి ప్రసంగాన్ని వినిపించింది ఐక్యరాజ్య సమితిలో. ఓకేనా? మళ్ళొకసారి చెప్తా వినండి. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఐక్యరాజ్య సమితిలో తన మాటలు ప్రసంగించడం అనేది గ్రేట్ కాబట్టి, సో గ్రేటా థన్బర్గ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆమె అలా ప్రసంగించినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేశారు, ఎంకరేజ్ చేస్తారు. ఓకేనా? అప్రిషియేట్ చేస్తారు. సో అందుకు గాను ఏం తింటారు అప్పుడు, స్వీట్స్. సో ఏమని గుర్తుపెట్టుకోవాలి, స్వీడన్. ఓకేనా? స్వీడన్. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్పాను ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ఆమె ప్రసంగించడం గ్రేట్. సో గ్రేట్ అంటే గ్రేటా థన్బర్గ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రసంగించిన తర్వాత మిగతా వాళ్ళు ఏమంటారు, ఆమెను అప్రిషియేట్ చేస్తారు. సో ఆమె ఏం చేస్తుంది ఆ టైంలో, స్వీట్స్ తింటుంది. స్వీడన్. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఏ సంవత్సరంలో ఆమె ప్రసంగించింది, 2018. ఓకే. నెక్స్ట్ చిప్కో ఉద్యమం. ఓకే, ఇక్కడ 1970 మధ్యకాలంలో భారతదేశంలో కొంతమంది అడవులను నరికివేతను అడ్డుకున్నారు. ఇది ఒక ఉద్యమంలా మారి దేశమంతటా పాకింది. ఇదే చిప్కో ఉద్యమం. చిప్కో అంటే హిందీ భాషలో హత్తుకోవడం అని అర్థం. ఈ రోజుల్లో చెట్లు నరకొద్దని స్థానికులు చెట్లను హత్తుకొని నిలబడేవారు. ఓకేనా? ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ కాలంలో చెట్లు నరకొద్దని ఊళ్ళోని ప్రజలు చెట్లను హత్తుకొని చుట్టూ నిలబడేవారు. ఓకేనా? హిందీ భాషలో చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం. ఓకే, అర్థమైంది. ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇంకొకటి, డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చి లాస్ట్లో వస్తుందని వాట్సాప్ గ్రూపులో అండ్ మా కోచింగ్ సెంటర్ వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.